నెల్లూరులో మహిళలు భారీ ర్యాలీ. అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడంపై తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని గాంధీబొమ్మ నుంచి బీఆర్సీ వరకు తెలుగు మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నల్ల చీరలు ధరించి కదం తొక్కిన మహిళా మనులు ముందుకు నడిచారు. మహిళల ఆత్మాభిమానం దెబ్బతినేలా సాక్షిని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ వారంతా డిమాండ్ చేశారు. ఖబర్దార్ జగన్ అంటూ నినాదాలతో మహిళా మనులు నిరసనలు హోరెత్తించారు. అనంతరం తప్పుడు రాతలు రాసిన సాక్షిపై తప్పుడు కూతలు కూసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, డిబేట్ నడిపిన కొమ్మినేనిపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు 1 టౌన్ పిఎస్లో మహిళలు ఫిర్యాదు చేశారు. वीडियो दी फोटो दे तो ओ भाई पकड़ నాయకురాలు భువనేశ్వరం మనకి ఇంటికి వచ్చారు. ఆ రోజు మేమందరం మౌనంగా చూస్తూనే ఉన్నాము, నిరసన తెలుపుతూ. ఈ రోజు కూడా ఒక్క మహిళ నేననో ఈమెనో తెలుగుదేశం మహిళలు కాదు సార్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళని వేశ్యలుగా పోల్చిన తీసేయాలి, మూసేయాలి. తర్వాత వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దేవతల రాజధాని. నమస్కారం, నా పేరు కుమార్ విజయమ్మ, నెల్లూరు పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శి. ఈరోజు చూస్తున్నాం, నిన్న డిబేట్లో సాక్షి పేపర్లో మాట్లాడుతూ కృష్ణంరాజు గారు, అదేవిధంగా కొమ్మి శ్రీనివాసరావు వీరిద్దరు కలిసి డిబేట్ ఏర్పాటు జరిగింది. దేనికయ్యా మీరు డిబేట్ ఏర్పాటు చేశారంటే, అమరావతి మహిళలు అంటే రైతులకు అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఈరోజు వారు భాషలో మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే మీకు ఒక ఛానల్ ఉంది సాక్షి, దాంట్లో ఎవరు చూస్తారు? చూసినా కానీ పబ్లిసిటీ అవ్వకుండా ఉంటుందా? మీ వరకు మీ ఇంట్లో మాట్లాడుకుంటే కరెక్ట్, కానీ అది ఛానల్ అని పెట్టుకొని ఈరోజు మహిళల్ని ఘోరాది ఘోరంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. మీకు గుణపాఠం చెప్పడానికే కదా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మీకు 11 సీట్లు ఇచ్చింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మీ వాళ్ళు వచ్చే రోజుల్లో నీకు జీరో చూపించడానికి ప్రయత్నిస్తున్నారయ్యా. ముందు వాళ్ళని అరగట్టుకో. నువ్వు చెప్పకపోతే అక్కడి నుంచి ఎందుకు వస్తుంది? శ్రీనివాసరావు అంటే ఒక గౌరవం ఉన్నది. సాక్షి ఛానల్లో కొంతైనా నిజాయితీ మాట్లాడతాను, కానీ అతను ఈరోజు ఆ డిబేట్ పెట్టి ఈరోజు మహిళల్ని ఇంత నీచంగా మాట్లాడించడం నీకు సిగ్గనిపించట్లేదా అని అడుగుతున్నాం. సిగ్గన్నది లేదా నీకు అని అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు రైతులని మహిళల్ని ఎక్కడ పూజిస్తే అక్కడ గౌరవిస్తే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ గ్రామం కానీ సురక్షితంగా ఉంటుంది. ఈరోజు మహిళల్ని కించపరిచిగా మాట్లాడితే ఏ విధంగా మీకు శిక్ష అన్నది ఇక్కడ తప్పించుకున్న దేవుడు అన్నవాడు ఉంటాడు, కానీ మీకు దేవుడి దాకా కూడా పోకుండా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తుండగా మీకు శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు సిటీ నియోజకవర్గం నుంచి మహిళలందరూ ఎంతోమంది ఈరోజు వారే ఏ విధంగా మాట్లాడతారని చెప్పి స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ధర్నా చేసుకుంటూ వచ్చి స్వచ్ఛందంగా 1 టౌన్ స్టేషన్ దగ్గరకు వచ్చి మహిళా స్టేషన్ దగ్గర వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది చాలా
ఎంత ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఈ రోజుల్లో ఈ సంవత్సరంలో ఎంతో ఉన్నతంగా భావించి ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు. దాన్ని స్వాగతించడం చేతకాక మీకు ఈరోజు వచ్చి డిబేట్లో మాట్లాడుతున్నారు. మీకు తగిన శిక్ష విధించాలని మేము మహిళలందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు రేవతి, నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను. నిన్నటి దినాన ఒక్క మహిళని కాదు, తెలుగుదేశం పార్టీ మహిళని కాదు, మా ఇంట్లో మహిళలని కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలందరినీ కించపరిచే విధంగా సాక్షి ఛానల్లో డిబేట్లో కూర్చోబెట్టుకొని ఆంధ్రుల దైవ సమానులైన దేవతల రాజధానిని వేశ్యల రాజధాని అని సంబోధించిన జగన్మోహన్ రెడ్డి అండ్ సాక్షి ఛానల్కి సంబంధించిన టీముని కఠినంగా శిక్షించాలి. సాక్షి ఛానల్ని వెత్తివేయాలి. గతంలో 5 సంవత్సరాలు రాక్షస పాలన కొనసాగించి మహిళలను కించపరిచే విధంగా పురుషులతో మహిళలను మాట్లాడించటమే కాకుండా మహిళల వీళ్ళు మా మహిళలనే చెప్పుకునే విధానికి సిగ్గుచేటుగా శ్రీరెడ్డి, రోజారెడ్డి, ఇక విశాఖపట్నంలో ఒకటి నానా భాషలు మాట్లాడి మా స్థాయికి తగ్గట్టు మేము మాట్లాడలేని వంటి వాళ్ళని తీసుకొచ్చి ఏ రకంగా మాట్లాడిచ్చారో ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించారు. మరలా కొత్తగా ఈ మధ్య ఒక యాంకర్ను తీసుకొచ్చి నానా భాష మాట్లాడిస్తున్నారు. కొడాలి నాని అయితేమి, వల్లభనేని వంశీ అయితేమి, పేర్ని నాని అయితేమి, ఇక్కడ ఉండే పాలుబాయిన అనిల్ కుమార్ యాదవ్ అయితేమి, కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే ఏమి, ప్రతి ఒక్కళ్ళని మహిళలని విధంగా చూడకుండా ప్రసన్న కుమార్ రెడ్డి మా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో కలిపి మహిళల్ని ఏ విధంగా కించపరిచారో ప్రజలందరూ గమనించారు. అందుకే తగిన బుద్ధి చెప్పారు. 11 సీట్లు ఇచ్చినందుకు వాళ్ళు ప్రెస్టేషన్తో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఏమేమి ఓగుతున్నారో అర్థం కాని విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో వాళ్ళకి ఒక్క సీటు కూడా దక్కదు. అభివృద్ధి పనుల్లో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేకుండా బురద జల్లే ప్రయత్నంలో ఏదో ఒక విధంగా బాసుపాలు చేయ తలంపుతో ఎవరెవరినో తీసుకొచ్చి కారు కూతలకు వస్తూ వాళ్ళు మాట్లాడిన విధానానికి ప్రజలు తూ అని ఉమ్మేస్తూ రాబోయే రోజుల్లో నీకు గుండు సున్నా పెట్టి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిచ్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి 1000 మంది మహిళలతో నిరసనగా మేము మంచిగా వచ్చి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. సాక్షి ఛానల్ని తీసివేయాలి, మూసేయాలి. అలాగే సాక్షి వాళ్ళు వెంటనే మాకు క్షమాపణ చెప్పాలి మా మహిళలకి. ఇవన్నీ కూడా మా అధిష్టానం దృష్టి తీసుకుపోతాము. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, ఇక్కడ మా పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మా మహిళలందరము మేము ఓర్చుకోలేక సార్ మహిళలకు అవమానం జరిగిందని చెప్తే వెంటనే మాకు తోడున్నందుకు మా అన్నదమ్ములందరికీ కూడా మీడియా సమక్షంలో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మీడియా నా అన్నదమ్ములకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరందరూ కూడా మా వంతు మాకు తోడుగా నిలబడాలని, మహిళల్ని కించపరిచేవారు ఎవరైనా సరే బుద్ధి చెప్పే విధంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.